మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు సంబంధించిన కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. కాశీబుగ్గ పోలీస్ స్టేషన్లో ఆయనపై పోలీసులు నిర్వహించిన విచారణ ముగిసింది. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి ఆయనను తరలించారు. వైద్య పరీక్షలు పూర్తయిన తర్వాత పలాస సివిల్ జడ్జ్ కోర్టులో హాజరుపరిచారు. మరోవైపు పలాస, కాశీబుగ్గ జంట పట్టణాల్లో జూలై 22 నుంచి ఆగస్టు 6 వరకు సెక్షన్ 144 అమల్లో కొనసాగుతోంది. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మూడో ముద్ద అయినటువంటి మంత్రి గారు అప్పలరాజు గారి కేసుకు వచ్చినప్పటికీ ఆర్డర్స్ హియరింగ్ అయిపోయింది. మా సైడ్ హియరింగ్ అయింది. ఆ తర్వాత పోలీసుల సైడ్ కూడా వాళ్ళు 2 సార్లు టైం తీసుకొని మూడోసారికి వేస్తూ ఆ రోజు మళ్ళీ ఈయనకి కస్టడీకి ఇవ్వమని మళ్ళీ పిటిషన్ వేస్తారు. వేస్తే అపోజిట్ మొన్న ఫ్రైడే నాడు ఎక్కలెళ్ళి కూడా ఆర్గ్యుమెంట్స్ చెప్పాము. చెప్పిన తర్వాత మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను, అల్టిమేట్లీ కోర్టు డెసిషన్. నన్ను ఏం చేశారంటే నిన్న ఈవినింగ్ ఆర్డర్ చెప్తూ ఒక 5 + 10 7 అవర్స్ అంటే ఈరోజు మార్నింగ్ 10 నుంచి 5 వరకు పోలీస్ కస్టడీ ఇస్తున్నాడు చెప్పారు.